మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌత్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునివాడు కాడు. చదివిన వాక్య భాగంలో ఒక చిన్న విషయాన్ని మనం గుర్తించినట్లయితే, ఆయన పక్షపాతి కాడు. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమించేవాడు, అందరినీ క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు, అందరి ఎదుట ఒకటే దాతృత్వమును, ఒకటే కృపను, ఒకటే దయను అమర్చినవాడు, అందరిలోనూ ఆయన ఆత్మను ఉంచినవాడు, అందరికి ఒకటే జీవమునిచ్చినవాడు, అందరికీ ఒకటే వెలుగు కొరకు సూర్యునిచ్చినవాడు, అందరికీ శ్వాసనిచ్చినవాడు. కాబట్టి ఆయనలో పక్షపాతం లేదు. ఆ దేశస్థుడు ఈ దేశస్థుడని, స్త్రీ అని గాని, పురుషుడని గాని, నల్లవాడని గాని, తెల్లవాడని గాని, చిన్నవాడని గాని, పెద్దవాడని గాని, ఏ తారతమ్యము, కులమత విభేదాలు లేనిటువంటి పక్షపాతం లేని నిష్పక్షపాత ప్రేమ చూపువాడు, నిష్పక్షపాతి ఆయన ఒక్కడే. పారదర్శకమైనటువంటి ప్రేమను చూపించేవాడు ఆయనే. కనుక ఆయన పక్షపాతి కాడు గనుక ఆయన మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనకి తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, లేవీకాండం 24వ అధ్యాయం 22వ వచనం. మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను, మీలోనున్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలెను, నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను. నేను పక్షపాతిని కాదు గనుక మీరును కూడా పక్షపాతం లేకుండానే ఉండాలి. పరదేశులకు ఎలాగ తీర్పు తీరుస్తున్నారో, పరదేశుల విషయంలో మీరు ఎలా వ్యవహరిస్తున్నారో, స్వదేశంలో ఉన్న వారి విషయం కూడా మీరు అలాగే ప్రవర్తించాలి, అలాగే వ్యవహరించాలి, అలాగే తీర్పు తీర్చాలి. మరియు మనం లేవీకాండం 19వ అధ్యాయము 14వ వచనం నుండి చూసినట్లయితే, చెవిటి వాణ్ణి తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయను బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. చదివిన వాక్య భాగంలో మరలా ప్రభు లేవీకాండం 19వ అధ్యాయంలో కూడా మరలా గుర్తు చేస్తున్నారు. చెవిటివాడని, గుడ్డివాడని, కుంటివాడని వాళ్ళకున్నటువంటి శరీర బలహీనతలను బట్టి వారిని తృణీకరించకూడదు, వారి విషయంలో పక్షపాతము చూపకూడదు. అన్ని అవయవాలు బాగున్న వారికి ఒక తీర్పు, వారిని ఒకలాగా, అవయవంలో బాగోలేని వారిని ఒకలాగా చూడకూడదు, నిష్పక్షపాతంగా ఉండాలి. మరియు డబ్బు ఉంది కదా అని డబ్బున్న వారి పట్ల అభిమానమును, బీదవాని పట్ల తృణీకారమును, అవమానమును కలుగు చేసే విధంగా జీవించకూడదు, తీర్పు తీర్చకూడదు, ప్రవర్తించకూడదు, వ్యవహరించకూడదు. అయితే ఇది పాత నిబంధనలో ఉన్న కదా విషయం. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము, మనం ప్రత్యేకంగా ఉండాలి, అట్లాగే ఉండాలి అని ఒకవేళ కొంతమంది దుర్బోధ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు. అందుకే వాక్యం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఈ విధంగా సెలవిస్తుంది, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకడి. ఎలాగనగా, బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, మీరు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడే నిలువుమో, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల, మీ మనస్సులో భేదము పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. క్రొత్త నిబంధనలు కూడా మనం ఈ 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్లయితే, మోమాటము గలవారై ఉండుకుడి అనుంది. పక్షపాతము లేకుండా ఉండుకుడి అంటే మనకు అర్థమయ్యేదేమో, మోమాటము గలవారై ఉండుకుడి అని ఉంది. అంటే ఇన్ ఇంగ్లీష్ మనం చూస్తాం పార్షియాలిటీ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మోమాటం అనగా ఇక్కడ మనం గమనించాల్సింది పక్షపాతం. పక్షపాతం ఉండకూడదు. గుడ్డివారని, కుంటివారని, కానుక తక్కువ ఇస్తున్నారని, కానుక ఎక్కువ ఇస్తున్నారని, తెలిసిన వారని, తెలియని వారని, మన బంధువులని, మన బంధువేతరులని, రక్త సంబంధులని, దూరస్తులని, పొరుగు వారని, ఇంటి అవతల వారని, ఈ ఊరు వారని, అవతల ఊరు వారని, ఈ పార్టీ వారని, ఆ పార్టీ వారని, మా కులమని, ఇతర కులము అని, ఇటువంటి వ్యత్యాసాలు, పక్షపాతం క్రైస్తవుని నాడిలో ఉండకూడదు. క్రైస్తవుని జీవన గమనంలో పొరచూపకూడదు. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కొంతమంది వారి కుటుంబంలో వారికి ఒక తీర్పు, ఇతరులకు ఒక తీర్పు. ఎదుటి వారికి తప్పు చేస్తే వారిని శిక్షించాలంటారు, వారి కుటుంబంలో వారి వాళ్ళు తప్పు చేస్తే క్షమించాలి అంటారు. ఈ అన్యాయపు తీర్పును ప్రభు స్పష్టంగా చూస్తున్నాడు. అటువంటి దురాలోచనతో చేస్తున్నటువంటి దుష్ట సంబంధంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన వారికి శిక్ష వేస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. నిశ్చయం. డబ్బులు ఇచ్చిన వారిని గౌరవంగా, కానుకలు ఎక్కువ ఇచ్చిన వారిని గౌరవంగా, మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకున్న వారిని, కాస్ట్లీ బట్టలు వేసుకుని వచ్చిన వారిని, బంగారు ఉంగరం పెట్టుకొని బంగారాన్ని ధరించుకుని వచ్చిన వారిని వారి పేరు పెట్టి పక్కన గారు అని పిలవడం, లేదంటే బీదవారుగా వచ్చిన వారిని పేరు పెట్టి అగౌరవంగా మాట్లాడడం, వాడు వీడు అని మాట్లాడడం, అది ఇది అని మాట్లాడడం, ఇటువంటి పక్షపాతం కలిగినటువంటి ప్రేమను, పక్షపాతం కలిగినటువంటి క్రియలను, వ్యవహారాన్ని మనుషులు చూసి చూడనట్టుగా ఏమీ చేయలేని వారిగా ఉండొచ్చు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు ఖచ్చితంగా వారి పట్ల, ఆ బీదవాని పట్ల, ఆ చెవిటి వాడి పట్ల, గుడ్డివాని పట్ల, మూగవాని పట్ల ఆయన వ్యాజ్యం ఆడతాడు. దరిద్రుల పక్షాన ఆయన నివసిస్తాడు.
బీదలను ఆయన వెన్నెతడతాడు, లేవనెత్తుతాడు. కొంతమందిని చూస్తూ ఉంటే బీదవారుగా ఉన్న వారిని ఎంతో చులకనగా వాళ్ళ కుమారుల్ని వాళ్ళ పిల్లల్ని పేరు పెట్టి ఆడు వీడు అది ఇది అని పలకరించడం, అలా మాట్లాడడం, అలాగా అందరి ముందు సంబోధించడం చేస్తూ వారినైతే వాళ్ళ పేరు పక్కన వాళ్ళ పిల్లల పేరు పక్కన బాబు అని, వాళ్ళ పిల్లల పేరు పక్కన గారు అని, వాళ్ళ పిల్లల పేరు పక్కన ఆయన అని, ఇట్లా వాళ్ళకైతే మంచిగా గౌరవప్రదంగా పిలుచుకుంటూ ఇతరులను అగౌరవపరుస్తూ వారిని అనగాచివేతకు గురి చేస్తూ వారు తక్కువ అనేటువంటి విషయాన్ని వారికి ఏలెత్తి చూపిస్తూ ఉంటే ప్రభు అంటారు, వారికి నువ్వు వేలెత్తి చూపిస్తే తక్కువ అని, నేను నీకు వేలెత్తి చూపిస్తాను తక్కువ అని అంటాడు ఆయన. మీరు వారి పట్ల పక్షపాతాన్ని చూపిస్తే నేను మీ పట్ల పక్షపాతాన్ని చూపిస్తాను. మీరు మీ కులస్తులను, మీ మతస్థులను, మీ బంధువులను, మీ రక్త సంబంధులను హెచ్చి చేస్తూ కుర్చీలే సింహాసనం మీద కూర్చుని పెట్టి పని చేస్తున్న వారిని, కష్టపడుతున్న వారి సంఘం కొరకు ప్రయాసపడుతున్న వారిని తీసుకెళ్లి పట్టా మీద కూర్చోబెట్టి కింద పాదపీఠం కింద కూర్చోబెడితే మీరు వారి పట్ల ఎలా వ్యవహరించారు, నేను మీ పట్ల అట్టి విధంగానే వ్యవహరిస్తాను. నేడు మీరు నా రాజ్యానికి వచ్చుటకు అనర్హులు అని నరకానికి మిమ్మల్ని తోసివేస్తానని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. కనుక మనం సంఘంలో ఉన్నా, సేవకులంగా ఉన్నా, ఏ పని చేసినా ఎక్కడున్నా సరే మొహమాటము, పక్షపాతము అనేది ఉండకూడదు. నిష్పక్షపాతమైనటువంటి వ్యవహారాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి జీవించాలి. అది ఎవరైనా సరే. కొంతమంది మానసిక లోపం కలిగిన వారిని చూస్తే వారిని వ్యర్థమైనటువంటి మాటలతో చాలా చులకనగా పిలవడం, పలకరించడం, పని చేయించుకోవడం చేస్తారు. అదే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని, మంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళని, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారిని మాత్రం గౌరవంగా వాళ్ళు వస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టడం. అదే ఈ మానసిక లోపం ఉన్న వారు వస్తే వారు నిలబెట్టి మాట్లాడడం, వారిని గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడడం, వారిని ఇంట్లో కూడా రానివ్వకుండా ఉంచడం. అదే డబ్బున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసిన వాళ్ళు వస్తే వారి కుర్చీ వేసి లోపలికి రానిచ్చి టీ కాఫీలు ఇవ్వడం. ఈ వ్యత్యాసము, ఈ తారతమ్యాలు, ఈ భేదాలు దేవుడు చూస్తూ ఊరుకోడు. డబ్బున్న వారిని భోజనాన్ని పిలిచి వారితో సంతోషంగా మాట్లాడుతూ, పేదవారితో పనులు చేయించుకుని వారి కడుపు నిండా ఆహారాన్ని పెట్టడానికి కూడా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ వాళ్ళని అర్ధాకలతో వారిని నిలబెడితే దేవుడు వారి పక్షాన వ్యాజ్యం ఆడతాడు. నేను అనేక చోట్ల చూస్తూ ఉంటే వారి పరిచయ కొరకు డబ్బున్న వారితో మంచిగా మాట్లాడతారు. కానుకలు సరిగా ఇవ్వలేని వారు, ఏ పూట కాపూట సంపాదించుకొని తినేవారు, లేమి కలిగిన వారు, బీదలుగా ఉన్నవారు, కుటుంబ పోషణ కష్టతరంగా నడిపిస్తున్న వారిని వారి సంఘాల్లో చులకనగా చూడడం, వారిని అఘోరపరచడం, వారిని తిట్టడం, అరవడం, అందరి ముందు వారిని అవమానపరచడం. అదే డబ్బు ఉండి, కానుకలుండి, అన్ని అవయవాలు బాగుండి వాళ్ళకి దాతృత్వంగా చేతి నిండా డబ్బులు ఇస్తా ఉంటే వారిని చక్కగా పక్కన కూర్చోబెట్టుకోవడం, వారితో సంతోషంగా మాట్లాడడం, వారిని మాటి మాటికి కలవడం, వారి గురించి బాగా ప్రార్థన చేయడం, ప్రార్థన చేస్తున్నట్టుగా నటించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే వాక్యం సెలవిస్తుంది ఇది భేదము, పక్షపాతము, తారతమ్యము. కానీ ప్రభు కోరుకుంటున్నాడు, నేను పక్షపాతం లేనివాడిని, లంచము తీసుకో, నేను న్యాయము తప్పించను, నేను దౌష్ట్యము లేనివాడను, కనుక నన్ను పోలి మీరు నడవండి, నేను పరిశుద్ధుడై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి, నేను ఎలా ఉన్నానో మీరు నా వల్లే ఉండండి అని ప్రభు స్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు. కానీ ఈ వాక్యం అంటే నీతోను మీతో మనందరితోనూ ప్రభు సెలవిస్తుంది. మనం నిష్పక్షపాతముగా మన తోటి వారి పట్ల వ్యవహరించాలి. కొంతమంది ఉద్యోగం చేసే చోట వారి అధికారులతో గొప్పగా మాట్లాడతారు, చిన్నవారైనా సరే గౌరవంగా మాట్లాడతారు, అధికారులు ఉన్నారు కనుక. అదే తక్కువ పని చేస్తున్న వారిని, చిన్న చిన్న పనులు చేస్తున్న వారిని వారు పెద్దవారైనా సరే పేరు పెట్టి అగౌరవంగా వాడు వీడు అది ఇది మాట్లాడడం, ఇవన్నీ పక్షపాతంతో ఉండేటువంటి క్రియలు. కానీ దేవుడు కనాను దేశంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఆయన రూఢిగా గట్టిగా ఆజ్ఞాపించినటువంటి విషయం, మీరు నిష్పక్షపాతంగా ఉండాలి. నీ కుటుంబంలో ఉన్న వారి పట్ల ఎలా వ్యవహరిస్తావో నీ కుటుంబంలో కాని వారి పట్ల కూడా అలాగే వ్యవహరించాలి. కొంతమంది వారి కుమార్తెలకు ఒక న్యాయం, వారి కోడలకు ఒక న్యాయం, కొంతమంది వారి కుమారుడికి ఒక న్యాయం, వారి అల్లుడికి ఒక న్యాయం, కొంతమంది వారి అత్తమామలకు ఒక న్యాయం, వారి అమ్మా నాన్నకు ఒక న్యాయం. ఈ అన్యాయము, పక్షపాతము, భేదము కలిగినటువంటి క్రియలు క్రైస్తవ గుణగణం కానే కాదు. క్రైస్తవుని గుణం ఎప్పుడు కూడా దేవుని స్వారూప్యంలోకి మార్చబడుతుంది. అట్టి విధంగా ఆయన క్రియలు, ఆయన లక్షణాలు కలిగి ఉంటేనే క్రైస్తవుడు అని పిలువబడతాడు. ఒకవేళ ఈ లోకంలో క్రైస్తవుడు అని పిలువబడవచ్చు, పెట్టుకోవచ్చు, పిలిపించుకోవచ్చు, లేదా పేరుకు ముందు రకరకాలైనటువంటి బిరుదులు పెట్టుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో వారు క్రైస్తవులు కానేరు. కనుక నిష్పక్షపాతమైనటువంటి ప్రేమతో మనం ప్రతి వారిని ప్రేమిస్తాం. అది ఎవరైనా, ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా, మనకు లాభము చేకూరినా నష్టము చేకూరినా, మన ఇంటి వారైనా మన ఇంటి వారు కాకపోయినా, మన బంధువులైనా బంధువేతరులైనా, మన కులస్తులైనా కులేతరులైనా, మతస్థులైనా మతేతరులైనా, ఈ దేశమైనా ఏ దేశమైనా, ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా, ఈ జాతైనా వేరే జాతైనా, నలుపైన తెలుపైన, స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నవాడైనా పెద్దవాడైనా ప్రతి వాని పట్ల ఒకటే ప్రేమ, ఒకటే తీర్పు, ఒకటే న్యాయం, ఒకటే క్రమం, ఒకటే వ్యవహారం, ఒకటే జీవన వ్యవహారం కలిగి జీవించుదుము కాక. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమె గాడ్ బ్లెస్ యు. తలల ఉంచి కళ్ళ మూసడితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఇప్పటివరకు నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని బ్రతకబడి మీరు ఆశీర్వదించండి. నిష్పక్షపాత
ప్రేమను గురించి మీరు వివరించి, నీ వట్టి విధంగా ఉన్నావు కనుక మేము అట్టి విధంగా ఉండాలని మీరు బోధించి వివరించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను కూడా అట్టి విధంగా మీరు జీవింపచేయండి. ఒకవేళ అట్టి విధంగా జీవింపు చేస్తూ ఉంటే అందరిని బట్టి నీకు వందనాలు ప్రభు. వారిని ఇంకనూ ఆత్మీయతలో బలపరచండి. ఇంకనూ ప్రతి వారిని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి వారి లోటుపాట్లను వారు గుర్తించి నీవు త్రిప్పబడినట్లుగా, సరిచేయబడినట్టుగా, మారుమనసు పొందుకున్నట్లుగా, సంపూర్ణతకు చేర్చబడినట్టుగా సహాయం చేయమని ప్రతి అవసరం అక్కడిని మహిమశలు తీర్చి వారికి సమృద్ధిని, దీవెన, ఆశీర్వాదాలు దయచేసి ఈ సమయంలో సాక్షిగా నిలబెట్టి డాక్టర్ రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.